యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. బాగున్నారా మిత్రులారా, బంధువులారా? సో ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే దిన భవిష్యం. ఓకే, సో ఈరోజు ఎలా ఉంటుంది భవిష్యత్తు, సంఖ్యా భవిష్యం అని కూడా తీసుకోవచ్చు మనం. సో దాని గురించి మాట్లాడబోతున్నాము. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలను లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ ఈ దినఫలం దిన భవిష్యం చూస్తామా, సంఖ్యా భవిష్యాన్ని వీడియోలోకి వెళ్దామా, రండి. ఈరోజు 6th అక్టోబర్ 2024 ఆదివారం, రవివారం, సండే. 6th అక్టోబర్ పుట్టి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం మీ అందరికీ, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ. తర్వాత 6th అక్టోబర్ పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ, 6th అక్టోబర్ జన్మదిన వేడుకలను చేసుకుంటునే వాళ్ళకి, పెళ్లి రోజు జరుపుకుంటునే అందరికీ శుభాకాంక్షలు. సో మీ అందరికీ, తర్వాత మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ 6th అక్టోబర్ 2024 దినఫలం ఎలా ఉంటుంది అని చూద్దామా. 6 అంటే జన్మ సంఖ్య, శుక్రుడు. 6 + 10 16, 16 + 8 24, 2 + 4 = 6 అగైన్. 6 and 6 కాంబినేషన్లో ఈరోజు గ్రహాలు. సో ఆదివారం, సో సూర్యుడి వారం అయింది. సూర్యుడి వారానికి శుక్రానికి అంతకంతే అంటేను పర్వాలే. అది సూర్యుడి తేదీలో పుట్టినవారు, శుక్రుడి తేదీలో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, గొడవలు పడతారో ప్రాబ్లం అవుతుంది. 6 and 6 కాంబినేషన్ అనేది వచ్చి చాలా మంచి కాంబినేషన్. నవరాత్రుల సందర్భం వేరే, శుక్రుడు అంటే డబ్బుకుండే గ్రహం. సో ఈరోజు అక్షయ తృతీయ, విజయదశమి అని చెప్తాను కదా, అలాంటి ఈ బంగారు కొనుగోలు, వెండి, తర్వాత ఈ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం, బీరువులో పెట్టడం, అవన్నీ పనులు ఈరోజు చేసి చూడండి ఎంత మంచిగా ఉండదు. బట్ ఎవరు చేయాలి అని ఇప్పుడు చెప్తా. నార్మలీ 6 అంటేనే లగ్జరీ ప్లానెట్, వీనస్, వండర్ఫుల్ ప్లానెట్. సో ఈరోజు 1, 10, 19, 28 ఈ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది, న్యూట్రల్, నో ప్రాబ్లం. బట్ అయితే 6, 15, 24లో ఉండే వాళ్ళతో ఏదైనా ఒక రిలేషన్షిప్పో, పెళ్ళో ఇలా ఏదైనా అయిందంటే మాత్రమే వీళ్ళు గొడవలు పడతారే, కానీ ఆ డేట్లో ఏదో చిన్న పనులు చేసుకొని పోయేది ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు మీకు మంచిగా ఉండేదానికి మీరు ఈరోజు కాస్త గ్రీన్ కలర్ వాడండి. గ్రీన్ కలర్ మంచిది మీకు. పర్మనెంట్ లక్కీ టిప్ మీకు ఏమంటే స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్. లక్కీ వాచ్ ఏది అని నేను చెప్పినాను మీకు. ఈ అక్టోబర్ 1వ తేదీ నుంచి మీరు పర్మనెంట్ లక్కీ టిప్స్ చెప్తున్నాను అన్ని డేట్లో పుట్టిన వారికి. ఏదో ఈరోజు నా వీడియో చూసినారని వదలకండి. 5వ తేదీ, 4వ తేదీ, 3వ తేదీ, 2వ తేదీ, 1వ తేదీ అక్టోబర్కి వెళ్ళండి. ఆ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. లక్కీ టిప్స్, పర్మనెంట్ లక్కీ టిప్స్ చెప్పున్నాను. నిన్న అందరికీ లక్కీ వాచ్ చెప్పున్నాను. స్టాప్ ద వాచ్ అంటే శనివారం రోజు మీరు పనుకునే ముందు ఏ టైం పనుకుంటారో వాచ్ స్టాప్ చేయండి. ఎంతోమంది టైం సర్లేదు గురుగారు, టైం సర్లేదు అంటారు కదా, వాళ్ళు ఈ పని చేయండి. స్టాప్ ద వాచ్ అట్ సాటర్డే ఎనీ టైమ్ వెన్ యూ గో టు స్లీప్. సండే మార్నింగ్ 10:04 ఒక సండే ఆన్ చేయండి, ఇంకొక సండే 10:09 వాచ్ ఆన్ చేయండి. 2 సండేలు ఇలా స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్. 10:04 ఒక సండే, 10:09 ఇంకొక సండే చేసి చూడండి. మీ తలరాతే మారిపోతుందండి, మీ తలరాతే మారిపోతుంది. ఇట్స్ కన్విక్షన్. మా శిష్యులు చాలామంది దీని గురించి వీడియోలు చేసి పెట్టున్నారు.
సో చాలా మిలియన్ వ్యూస్ వచ్చింది. అది పాటించిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది. సో దానివల్ల తప్పనిసరిగా ఇది చేయండి. సో మీకు మంచిది అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2/11/2029 ఈ తేదీలో పుట్టిన వారికి ఈరోజు విపరీత రాజయోగం ఇచ్చే రోజు. ఎందుకంటే ఈరోజు 6 and 6 కాంబినేషను, జన్మ సంఖ్య భవిష్యత్తు సంఖ్య 6, శుక్రుడి ఇండ్లు వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చంగా ఉండేదానివల్ల ఈరోజు మీరు ఒక బంగారు, వెండి, డబ్బు తప్పనిసరిగా మీరు డ్రా చేసుకుని వచ్చి ఇంట్లో పెట్టండి. చాలా మంచిది అవుతుంది. ఏ పని ఉన్నా ఈరోజు ప్రారంభించండి. చేసి చిరాకైంది గురుగారు, ఏది సక్సెస్ లేదు అనే మీరు ఫ్రస్ట్రేట్ అయి ఉంటే కూడా ఈరోజు మొదలు పెట్టండి. ఒక పని ప్రారంభిస్తే 10, 10 అయితే 100, 100 అయితే 1000, 10 times సక్సెస్ ఇచ్చే రోజు. ఈరోజు కాస్త మీరు వైట్ కలర్ను వాడండి, మంచిది. వైట్ కలర్ను వాడండి. స్టాప్ ద వాచ్ ఆన్ సాటర్డే వెన్ యూ గో టు స్లీప్. నిద్రకు ముందు వాచ్ స్టాప్ చేయండి. 10:04 సండే మార్నింగ్ ఆన్ చేయండి. 10:05 ఇంకొక సండే ఆన్ చేయండి. బుధుడు, శుక్రుడు ఈ టైంలో 2 సండేలు మీరు స్టార్ట్ ద వాచ్ చేసినారంటే, స్టాప్ ద వాచ్ స్టార్ట్ ద వాచ్ కాన్సెప్ట్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుందండి. మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఇట్స్ వన్ ఫుల్ స్టాప్ మీ ప్రాబ్లమ్స్కి. తప్పనిసరిగా చేయండి. 3/12/21/30 ఈ తేదీలో పుట్టిన వారిని రూల్ చేసేంటి ప్లానెట్ వచ్చి గురుగ్రహం. ఈరోజు వచ్చి శుక్రుడు. గురువుకు శుక్ర అస్సలు పడదు. గురువు వచ్చి దేవగురు, దేవులకి అధిపతి, వాళ్ళ సైన్యకి అధిపతి. ఇక్కడ శుక్రుడు అసుర సైన్యకు అధిపతి, డెడ్ ఆపోజిట్. దానికే ఈ తేదీలో కొంచెం ట్రబుల్సమే, మీకు కాస్త ఇబ్బంది అంతా కలుగుతుంది. అదే మాదిరి ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఏ కారణానికి 3వ తేదీలో పుట్టిన వాళ్ళు 6వ తేదీలో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. 6వ తేదీలో పుట్టిన వాళ్ళు 3వ తేదీలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే గొడవలే, ప్రాబ్లంలే, ఇబ్బందులే, చాలరా బాబు అనే మాదిరిగా ఉంటుంది. సో ఈరోజు మీకు కాస్త బాగుండేదానికి ఎల్లో కలర్ వాడండి, పసుపు రంగు వాడండి. సాటర్డే రోజు వాచ్, స్టాప్ ద వాచ్ ఎనీ టైమ్ వెన్ యూ గో టు బెడ్. స్టార్ట్ ద వాచ్ సండే మార్నింగ్ 9:01 10:09 మీకు నెంబర్ 1 బెస్ట్. దాంట్లో 9:01 అనేటప్పుడు 9 + 1 10, ఇది 10 + 9 19, చాలా పవర్ఫుల్ నెంబరు. ఆ టైంలో వాచ్ స్టార్ట్ చేయండి. ఒక సండే 9:01, ఒక సండే వచ్చి 10:09 స్టార్ట్ చేయండి. స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్. పర్మనెంట్ రెమెడీ ఫర్ 3 born పీపుల్. చాలా బాగుంటారు. అండ్ దెన్ 4/13/22/31 ఈ తేదీని రూల్ చేసే ప్లానెట్ వచ్చి రాహు. ఈరోజు వచ్చి శుక్రుడు, జన్మ సంఖ్య భవిష్యత్తు గ్రహ 2 శుక్రుడే. వండర్ఫుల్ కాంబినేషన్. విపరీత రాజయోగాలు ఇచ్చే రోజు. ఈరోజు తప్పనిసరిగా మీరు కొంచెం గోల్డ్, సిల్వరు, కాస్త డబ్బు డ్రా చేసుకుని వచ్చి ఇంట్లో పెట్టండి, మంచిది అవుతుంది. ఈరోజు కాస్త బ్లూ కలర్నే మీరు వాడండి, మంచిది. సాటర్డే రోజు పర్మనెంట్ రెమెడీ వచ్చి సాటర్డే రోజు స్టాప్ ద వాచ్ ఎనీ టైమ్ వెన్ యూ గో టు బెడ్ అట్ నైట్. 10:05 10:09 ఈ 2 టైంలో సండే రోజు మీరు స్టార్ట్ ద వాచ్. ఓకే, స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్ ఫార్ములా ఇది చాలా మంచి సక్సెస్ ఇస్తుందండి. 10:05 రిప్రజెంట్ 6, 10:09 రిప్రజెంట్ సన్. మీ తలరైతే మారుతుంది. తప్పనిసరిగా చేయండి దీన్ని. దాంతోపాటు 5/14/23 born పీపుల్ రూల్డ్ బై ప్లానెట్ బుధుడు. ఈరోజు శుక్రవారము, శుక్రగ్రహము. సో బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగము. సో లక్ష్మీనారాయణ యోగం కాబట్టి చాలా పవర్ఫుల్ అయిన డే ఈరోజు, మీకు విపరీత రాజయోగాలు ఇచ్చే డేటు. సో ఈరోజు తప్పకుండా మీరు ఓకే కాస్త వెండి, కాస్త బంగారు, కాస్త డబ్బు డ్రా చేసుకుని వచ్చి ఇంట్లో పెట్టండి, చాలా మంచిది అవుతుంది. ఈరోజు మీరు గ్రీన్ కలర్ని వాడేది మంచిది. గ్రీన్ కలర్ని కాస్త వాడేది మంచిది. ఏ పనులు ఉందో అదన్నీ ఈరోజు మొదలు పెట్టండి. 6 and 6 కాంబినేషను. శుక్రుడు మీరు పుట్టిండేది 5, 6 లక్ష్మీనారాయణ యోగం. ఓకే, అదే మాదిరిగా స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్లో మీరు సండే 10:04 ఒక రోజు ఒక సండే, 10:05 ఒక సండే స్టార్ట్ చేసేది వాచ్ మంచిది. సాటర్డే రోజు మీరు పనుకునే ముందు వాచ్ని స్టాప్ చేసేయాలి. ఎన్ని టైం పనుకుంటారో ఆ టైంకి వాచ్ స్టాప్ చేయాలి. స్టార్ట్ చేసేది వచ్చి సండే మార్నింగే చేయాలి. 10:04 ఒకసారి ఒక సండే, 10:05 ఒక సండే చేయండి, మంచిది అవుతుంది.
6/15/24 6/15/24 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని రూల్ చేసే ప్లాంట్ శుక్రుడు. ఈరోజు శుక్రుడే, ఇంకేం కావాలి మీకు, డబల్ ధమాకా. సో ఈరోజు తప్పనిసరిగా మీరు అంతే గోల్డ్ సిల్వర్ కాస్త డబ్బు డ్రా చేసుకొని వచ్చి ఇంట్లో పెట్టండి, చాలా మంచిది అవుతుంది. ఈరోజు మీరు తప్పనిసరిగా కొంచెము బ్లూ కలర్ని యూజ్ చేయండి. ఏ పని మొదలుపెట్టినారో స్టార్ట్ చేయాలనుకుంటారో అవన్నీ స్టార్ట్ చేయండి, ఈరోజు మంచిది అవుతుంది. ఓకే, అండ్ గోల్డ్ సిల్వర్ డబ్బు మాత్రం డ్రా చేసేదాన్ని మరొకండి. ఓకే, ఇలాంటి రోజులంతా అప్పుడప్పుడు దొరకవు. మీరు స్టార్ట్ ద వాచ్, స్టాప్ ద వాచ్. స్టాప్ ద వాచ్ వచ్చి సాటర్డే ఎనీ టైమ్ యూ గో టు బెడ్ స్టాప్ చేయండి. 10:04 10:05 ఒక సండే 10:04 ఒక సండే 10:05 మీరు వాచ్ స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్ చేసేది చాలా మంచిది. ఇది పర్మనెంట్ లక్కీ టిప్, మీకు మంచి సక్సెస్ ఇస్తుంది. 7/16/25 ఈ డేట్ని రూల్ చేసే ప్లాంట్ వచ్చి కేతు. ఈరోజు శుక్రుడు చాలా పవర్ఫుల్ అయిన డే. సో 100% మీరు అంత ఈరోజు వితౌట్ ఫెయిల్ సిల్వర్ గోల్డ్ తర్వాత డబ్బు డ్రా చేసి ఇంట్లో పెట్టండి. ఈరోజు మీరు కాస్త వైట్ కలర్ని వాడేదే మంచిది. ఓకే, సో ఏ పని ఉందో ఆ పని అంతా వర్క్ మొదలు పెట్టండి, మంచిది అవుతుంది. సాటర్డే స్టాప్ ద వాచ్. సండే 10:05 ఒక వాచ్ స్టార్ట్ చేయొచ్చు మీరు, 6 బెటరు. ఇంకొక టైం 11:04 ఒకసారి చేయండి. 11 అంటే 2 అవుతుంది, మీకు మంచిదే నంబరు. 2 + 4 ఉంటుంది కదా అక్కడ, 1 + 4 అనేది రాహు కూడా మీకు సెట్ అయ్యే గ్రహమే. దానివల్ల 10:05 ఒక ఇది 11:04 ఒక సండే 10:05 ఒక సండే 11:04 స్టార్ట్ చేయండి వాచ్, మంచి సక్సెస్ ఉంటుంది. పర్మనెంట్ రెమెడీ మీకు. 8/17/26 ఈ డేట్ని రూల్ చేసేటి, బర్త్ డేట్ని రూల్ చేసే ప్లాంట్ వచ్చి సాటర్న్, శనిగ్రహము. సో ఈరోజు వచ్చి శుక్రుడు 6 and 6 కాంబినేషన్, వండర్ఫుల్ కాంబినేషన్ కదా. తులారాశిలో శనిగ్రహం ఉచ్చంగా ఉంటుంది అని చెప్తారు కదా. సో దానివల్ల ఈరోజు మీరు తప్పకుండా గోల్డ్ సిల్వర్ డబ్బు డ్రా చేసి దాచిపెట్టండి బీర్లో, ఎప్పుడూ డబ్బు ఉంటుంది. సో మీరు ఈరోజు కాస్త గ్రీన్ కలర్ వాడేది మంచిది. స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్. సాటర్డే స్టాప్ చేయాలి వాచ్, ఎనీ టైమ్ యూ గో టు బెడ్. సండే వచ్చి ఎగ్జాక్ట్ 10:04 10:05 5 and 6 మీకు లక్కీ కదా. 10:04 ఒక సండే 10:05 ఒక సండే వాచ్ ఆన్ చేయండి, చాలా మంచిది అవుతుంది, చాలా మంచిది అవుతుంది. 9/18/27 ఈ తేదీని రూల్ చేసే ప్లానెట్స్ వచ్చి మార్స్, మంగళ గ్రహము, కుజుడు. ఈరోజు నంబర్ 6 ఏం కావాలి, మెన్ మార్స్ విమెన్ వీనస్. 6ని తిప్పితే 9, 9 తిప్పితే 6. సో రెగ్యులర్ డైలాగ్ నాది ఇది. వండర్ఫుల్ డే ఈరోజు, చాలా పెద్ద రోజు. అక్షయ తృతీయ విజయదశమి కన్నా 10 పెద్ద రోజు. ఈరోజు వదలకండి, గోల్డ్ సిల్వర్ డబ్బు డ్రా చేసి ఇంట్లో దాచిపెట్టండి, బీరులో తిజోరీలో క్యాష్ బాక్స్లో పెట్టండి. మీరు ఈరోజు అయినంత వరకు కాస్త రెడ్ కలర్ వాడండి, మంచిది. స్టాప్ ద వాచ్ అట్ సాటర్డే ఎనీ టైం, పర్మనెంట్ లక్కీ టిప్ ఇది. సండే మార్నింగ్ 9:06 స్టార్ట్ చేయండి. ఇంకొకటి 10:09 స్టార్ట్ చేయండి. ఓకే, ఒక సండే 9:06 9 6 6 9 కదా. సో దానివల్ల 9:06 స్టార్ట్ చేయాలి. మీరు 9వ తేదీ పుట్టిన వాళ్ళు కదా. 9:06 ఒక సండే, తర్వాత 10:09 1 and 9 కాంబినేషన్ చాలానే బాగుంటుంది. అది కూడా 10-19 అవుతుంది కదా, మీకు సక్సెస్. సో స్టాప్ ద వాచ్, స్టార్ట్ ద వాచ్ పర్మనెంట్ రెమెడీ, ఇది చేసుకోండి, చాలా మంచిగా అవుతుంది. సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.